నేనిట్లా పేరెంటింగ్ విషయంలో ఆలోచిస్తూ ఉంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. సో, తర్వాత నేను నీట్‌గా రెడీ అయ్యి రికార్డ్ చేద్దాం అనుకుంటే నేను మర్చిపోతా మాట్లాడాలనుకున్న టాపిక్. సో, ర్యాండమ్‌గా నేను రికార్డ్ చేసేస్తున్నా. నాకు అబ్బాయి పుట్టాడు. అమ్మాయిగా నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిని కాబట్టి చాలా విషయాలు నేను కరెక్ట్ అయినా సరే రాంగ్ అని నా జెండర్‌ని చూసి జడ్జ్ చేశారు. నేను నా కొడుకుని పెంచాలి అనుకుంటున్న విషయాల్లో ఒకటి అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే ఇద్దరు ఈక్వలే. గురించి ఆలోచించేటప్పుడు నాకు కొన్ని లైన్స్ ర్యాండమ్‌గా అట్లా గుర్తొచ్చాయన్నమాట. ఆడపిల్లలా ఏడుస్తున్నావు ఏంటి అనేది ఫస్ట్ గుర్తొచ్చింది. ఎందుకంటే టిల్ ద డేట్ నేను అది చాలా వరకు చాలా వింటున్నా. నా కొడుకుని కూడా చాలామంది అట్లా అన్నారు. నేను ఎంతమందికని సర్ది చెప్పుకుంటూ రావాలి? వాడికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాడింకా 13 మంత్స్ ఓల్డే. బట్ వాడికి అర్థమయ్యే స్టేజ్‌లో వాడికి ఆ మాట ఎవరైనా అంటే, నేను చెప్పినా సరే నా నా మాట వాడి మీద ఇంపాక్ట్ అవ్వకుండా, వేరే వాళ్ళు చెప్పేదే వాడి మీద ఇంపాక్ట్ అయితే, ఓహో! అమ్మాయిలు ఎక్కువ ఏడుస్తారా? నేను ఏడవకూడదా? అని వాడి బ్రెయిన్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతే, యాస్ ఎ అమ్మాయిగా నాకు ఏడుపొస్తే నేను ఏడ్చేస్తా. నాకు కోపం వచ్చినా సరే ఫస్ట్ నేను ఏడ్చేస్తా. నాకు ఫస్ట్ ఇట్లా షివరింగ్ వచ్చేస్తది. నాకు ఎవరిపైనన్నా ఎక్కువ కోపం వచ్చినా ఇలా ఫస్ట్ ఇలా షివరింగ్ వచ్చేసి తర్వాత ఏడుపొచ్చేస్తది. మాట రాదు కోపం వచ్చినప్పుడు. సో, ఇన్ దిస్ టిపికల్ వరల్డ్ ఆడపిల్ల కదా! ఏడ్చేస్తుంది అని అనుకుంటారు. సేమ్ ఇదే బిహేవియర్ అబ్బాయిల్లో ఉండదా? ఒకవేళ అబ్బాయికి బాధ అనిపిస్తే వాడు ఏడవకూడదా? ఎందుకు ఏడవకూడదు? ఇప్పుడు నాకు నవ్వొచ్చినప్పుడు నేను నవ్వినప్పుడు, మగాడికి నవ్వొచ్చినప్పుడు నవ్వినప్పుడు ఎందుకు ఏడవకూడదు? నాకు బాధొచ్చినప్పుడు ఏడవటం వల్ల డిప్రెషన్ లెవెల్స్ నాకు ఓకే. నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నా. అదే ఒక మగాడు ఆ మాటలు విని వాడు డిప్రెషన్ లోపల ఉంచేసుకొని, వాడు సూసైడ్ లెవెల్ వరకు ఎళ్తే, మనకది చిన్న విషయమే అయ్యుండొచ్చు ఏదైనా సరే. వాడు అంత డిప్రెషన్ తీసుకుంటున్నాడంటే, అది వాడికి ఎంత పెద్ద ఇంపార్టెంట్. ఈ విషయంలో నాకు ఏం చేయాలనేది తెలియట్లే. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అబ్బాయిలు ఏడిస్తే వీక్ అయిపోతారు ఆర్ వాళ్ళ పర్సనాలిటీ వీక్ అని ఎవరికైనా అనిపిచ్చి అట్లా ఏమన్నా ఆన్సర్ అయితే ప్లీజ్ మీరు కామెంట్ చేయొద్దు. ఆడదాంతో కంపేర్ చేసుకుంటే మగాడు ఎప్పుడూ వీకే. వాడు మస్కులారిటీ విషయంలో నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే బై నేచర్ అమ్మాయిలు ఈజ్ సాఫ్ట్, అబ్బాయిలు ఈజ్ స్ట్రాంగ్. మస్కులర్ విషయంలో నేను మాట్లాడుతుంది. నాట్ ఇన్ ఎమోషనల్ వే. ఇక్కడ నాకొచ్చిన డౌట్ ఓన్లీ ఎమోషనల్ వే మాత్రమే. సో, ఎమోషనల్ వేలో మాత్రమే మీరు కామెంట్ చేయండి. నాట్ ఇన్ ఎ మస్కులర్ వే. ఎమోషనల్ వేలో మీరు వీక్ అయిపోతారు అని మీరు ఏడవటం గనక రాంగ్ అని అనుకుంటే, చాలామంది అమ్మాయిలకి బై గాడ్స్ గ్రేస్ నాకు లేదు. చాలామంది అమ్మాయిలకి రెగ్యులర్‌గా వచ్చి పీరియడ్ పెయిన్ నరకంలా ఉంటుంది. చాలా సైంటిఫిక్ వేలో ప్రూవ్ అయింది. అది హార్ట్ అటాక్‌తో సిమిలర్‌గా ఉంటుంది అని. నేను బై నేచర్ అది మీకు ఇవ్వలేదు దేవుడు. ఆడవాళ్ళకే ఇచ్చారు. ఎందుకంటే నువ్వు ఏడుపునే నువ్వు ఏడవలేకపోతున్నావు. ఇంకా పీరియడ్ పెయిన్‌ని ఏం తీసుకుంటావు? అది కామెంట్ చేయకు. ఐ వాంట్ రియల్ సీరియస్ ఆన్సర్స్ ఆన్ దిస్. ఎందుకంటే ఇలాంటి కొన్ని డౌట్స్ నేను ఎవరిని అడగలేకపోతున్నా. ఎవరిని చూజ్ చేసుకోలేకపోతున్నా. బుర్రున్న వాళ్ళు ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఉన్నారని నేను నమ్మి ఈ వీడియో పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఐ విల్ గెట్ రియల్ ఆన్సర్స్ అని. అండ్ నాకు ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి అబౌట్ పేరెంటింగ్. ఇప్పటికే ఇది చాలా లెంథీ అయిపోయింది. సో, ఇంకొక వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తా.